హాయ్ ఫ్రెండ్స్, లాపతా లేడీస్ ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ మూవీ హిందీలో చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయితే అయింది. 2 అవర్స్ రన్ టైం అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్లో అయితే ఓటీటీలో అవైలబిలిటీలో ఉంది. హిందీలోనే అక్కడి నుంచి మనం అయితే చూడొచ్చు. ఈ మూవీ అమీర్ ఖాన్ గారి సొంత బ్యానర్లో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పైన తీశారు. వాళ్ళ వైఫే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఆల్రెడీ అమీర్ ఖాన్ మూవీస్ అంటూనే మనకు ఈయన తీసే సినిమాలన్నీ కూడా చాలా మంచి వాల్యూ ఉన్నటువంటి మూవీస్ తీస్తారు, మంచి స్టోరీ ఉన్నటువంటి మూవీస్ తీస్తారు. అటువంటి నమ్మకం అయితే ఉంటుంది. అలాగే ఈ మూవీ కూడా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఇది ఆస్కార్ కూడా వెళ్తుందేమో అనే రేంజ్లో అయితే చెప్పారు. మరి ఆ రేంజ్కి తగ్గట్టుగా ఈ మూవీ ఉందా అనేసి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే మనకు మూవీ స్టార్ట్ అయ్యేది వచ్చేసి ఒక మ్యారేజ్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ మ్యారేజ్ జరిగేది వచ్చేసి ఇందులో మెయిన్ లీడ్స్ చేసినటువంటి దీపక్ అలాగే ఫూల్ కుమారి అనే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అనేది జరుగుతుందన్నమాట. ఈ మ్యారేజ్ వచ్చేసి చాలా చిన్న పల్లెటూరులో అనేది జరుగుతుందన్నమాట. అక్కడి నుంచి వీళ్ళు బయలుదేరి వాళ్ళ ఊరికి వెళ్ళడం కోసము వీళ్ళకి సరైన సౌకర్యాలు కూడా ఉండవు అనమాట. వీళ్ళు అక్కడి నుంచి రకరకాల మార్గాల్లో వచ్చి ఒక ట్రైన్ అనేది ఎక్కి ట్రైన్లో నుంచి బయలుదేరి వాళ్ళ ఊరికి వెళ్తారు. ఇలా వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళే ట్రైన్లో వాళ్ళు ఉండే బోగీలోనే వీళ్ళతో పాటు ఇంకా కొత్త జంటగా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇద్దరు ఉంటారనమాట. వాళ్ళు కూడా వీళ్ళతో పాటు ప్రయాణం చేసి వెళ్తారు. ఇక్కడ వీళ్ళకి ఒక సాంప్రదాయం ఉంటుందన్నమాట. ఎవరైతే ఇక్కడ లేడీస్ ఉంటారో వాళ్ళు వాళ్ళ కొంగు ఏదైతే ఉందో దాన్ని పైకి కూడా ఎత్తారనమాట. దాన్ని కప్పుకొనే ఉంటారు, కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి. సో వీళ్ళు అలా కూర్చొని అందరూ ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఈ దీపక్ అనే అతను వాళ్ళ ఊరు వచ్చిందని చెప్పేసి దిగేయాలని చెప్పేసి అక్కడ దిగేసి అతని వైఫ్ను కూడా తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళి చూసుకున్న తర్వాత కానీ తెలియదు అతనికి అతను తీసుకొచ్చింది అతని భార్యని కాదు, వేరే అమ్మాయిని తీసుకొచ్చేసాడు అని చెప్పేసి. సో ఇది తెలుసుకున్న తర్వాత దీపక్ ఏం చేస్తాడు, అతని వైఫ్ అతనికి దొరుకుతుందా లేదా, ఇతనితో వచ్చిన అమ్మాయి ఎవరు, ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో స్టోరీ అయితే చాలా చాలా సింపుల్. మనం చూస్తూ ఉంటే నెక్స్ట్ ఏమవుతుందని మనకు అర్థమైపోతూ ఉంటుంది. చాలా సింపుల్ స్టోరీనే చూపించింది కూడా మనకు చాలా సింపుల్గా చూపించారు. ఎక్కడా మనకు అంగులు హార్బాటాలు అనేటివి ఉండవు అనమాట. ఒక నిజమైన స్టోరీని నిజాయితీగా చూపిస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ అయితే అలా ఉంటుంది. చాలా సింపుల్ క్యారెక్టర్స్ తీసుకున్నారు. ఆ క్యారెక్టర్స్ని మనకు ఏ విధంగా ప్రజెంట్ చేస్తే మనకు హత్తుకునే విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే చూపించారు డైరెక్టర్ కిరణ్ రావు గారు. ఈమె వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు ఒక మూవీ తీశారు, అది సూపర్ హిట్ అయింది. ఇది సెకండ్ మూవీ ఆయనకి. ఈ మూవీని కూడా మనం చూస్తున్నంతసేపు ఎక్కడ మనకు ఆ టెంపో అనేది మిస్ అవ్వకుండా మనకు ఏ విధంగా చూపిస్తే బాగా నచ్చుతుందో ఆ విధంగా అయితే చూపించారు. అంటే మూవీ స్టార్ట్ అయిన వెంటనే మనం మూవీలోకి వెళ్ళిపోతాము. అంటే అనవసరమైనటువంటి విషయాలు ఏమీ ఉండవు. డైరెక్ట్గా మ్యారేజ్ దగ్గర నుంచే మనకు స్టోరీ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎండింగ్ వరకు కూడా మనకు ఆ టెంపో అనేది అలా కంటిన్యూ అవుతుందన్నమాట. మెయిన్గా ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని చూపించిన విధానము, ఆ క్యారెక్టర్స్ని అక్కడ వాళ్ళు నడుచుకునే విధానం చూస్తూ ఉన్నట్టయితే ఇటువంటి క్యారెక్టర్లు కూడా ఉంటాయా, ఇంత నిజాయితీ కలిగిన క్యారెక్టర్లు ఉంటాయా అన్న విధంగా అయితే ఉంటుంది. మనకు ఒక్క క్యారెక్టర్లో కూడా నెగిటివ్ షేడ్ అనేది ఉండదు, అన్నీ మనకు పాజిటివ్లోనే ఉంటాయన్నమాట. అలాగే ఇందులో యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ క్యారెక్టర్స్కి తగ్గ విధంగా చేశారు. అంటే డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీ లైన్ని తీసుకొని దాన్ని నిజాయితీగా చూపించాలనేసి ఒక మంచి ప్రయత్నం చేశారు. దానికి మెచ్చుకోవాలి. దాన్ని ఆయన 100% చూపించగలిగారనమాట. సో నెక్స్ట్ ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో మెయిన్ క్యారెక్టర్ నుంచి అసలు జస్ట్ 5 మినిట్స్ ఉండే ఒక చిన్న క్యారెక్టర్ వరకు కూడా ప్రతి ఒక్కరూ ఆ క్యారెక్టర్కి సూట్ అయ్యే విధంగా చాలా చాలా నీట్గా ఇది చేశారు. యాక్టింగ్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు, ఆ క్యారెక్టర్కి సూట్ అయ్యే విధంగా ఉన్నారు. అలాగే మనకు ఆ మూవీ పిక్చరైజేషన్, కెమెరా వర్క్ మాత్రం చాలా 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 బాగుంటుంది. ఆ రియాలిటీ అనేది మనకు అలా కనిపిస్తుంది అనమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఆ మ్యూజిక్ కానివ్వండి, మూవీకి చాలా చాలా బాగుంటాయి. మూవీకి తగ్గ విధంగా అయితే ఉంటాయి. సో మూవీలో మనకు మంచి కామెడీ ఉంటుంది, అలాగే రియాలిటీ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి మంచి భావోద్వేగాలతో కూడినటువంటి ఒక క్లైమాక్స్ ఉంటుంది. ఓవరాల్గా మనకు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ మాత్రం అనిపిస్తుంది. సో ఎవరైతే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి మూవీస్ చూడాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే మూవీ బాగా నచ్చుతుంది. సో మనకు మామూలు కమర్షియల్ మూవీ చూడాలి, 2.5 అవర్ మనకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ మూవీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే మూవీ మనకు నెరేషన్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం ఆర్ట్ ఫిలిం లాగా ఉంటుందన్నమాట. సో అందుకనేసి ఇది అందరికీ నచ్చే మూవీ అనేసి మాత్రం చెప్పలేను. మూవీ ఓవరాల్గా ఎలా ఉంది అంటే మాత్రం ఒక ఫీల్ గుడ్ మంచి మూవీ అని చెప్పచ్చు. మూవీ నాకైతే నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడండి, ఎక్కడ ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మూవీ రివ్యూతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.